మీ ఇంటికి పంపించమంటావా అంటే ఇవన్నీ పంపించేయచ్చు, ఆ బంగారు విగ్రహం ఏం చేయాలో చెప్పాయి. 120 అడుగులు బంగారు విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో చెప్పు, ఆ పనిలో ఉంటాం. పార్టీ అన్నావు, అదన్నావు, షూటింగ్ అయిపోయింది, ఏమీ లేదు, నువ్వు నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయావు, ఏంటి ఎప్పుడు ఇస్తున్నావు పార్టీ, ఆ విషయం చెప్పు. జోక్స్ అపార్ట్, మా సినిమాకి రాణా ఇస్ ద ఫ్లాగ్ బేరర్ అండి. ఇప్పుడు బాహుబలి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, బాహుబలి ఏంటో ఇంకా ఎవరికి తెలియనప్పుడు మొత్తం ఆ ప్రాజెక్ట్ని తన భుజాల మీద వేసుకొని అక్కడ కరణ్ జోహర్కి ఏంటి, జస్ట్ కరణ్ జోహర్కనే కాదు మొత్తం హిందీ ఫీల్డ్లో అందరికీ అక్కడ హైదరాబాద్లో ఒక బ్రహ్మాండం బద్దలైపోతుంది, నెక్స్ట్ ఇంకో 1 ఇయర్లో మీరు అది చూడబోతున్నారు, ఒక యాటమ్ బాంబ్ పేలిపోతుందని చెప్పి మొత్తం అందరిలోనూ ఉత్సుకత రేకెత్తించి ఏదో రాబోతుంది అక్కడి నుంచి అని ముందే ప్రిపేర్ చేసింది రాణా అండి. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వెళ్ళి అక్కడ బాహుబలి గురించి మాట్లాడి బాహుబలిని ప్రమోట్ చేసి మాకు మా మాస్కట్ మా సినిమా తాలూకు మాస్కట్గా నిలిచాడు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ రావణాసురుడు లేనిదే రామాయణం లేదు, భల్లాల దేవుడు లేనిదే బాహుబలి లేదు. థ్యాంక్స్ రాణా ఫర్ బీయింగ్. ఈయన ఎక్కడ పెట్టారండి ఈ టైంలో? కొంచెం టచ్లో ఉంటే వాట్ కెన్ ఐ సే, సమ్ వెరీ వెరీ నైస్ థింగ్స్ అండి. అంటే ఎనీ టైమ్ దిస్ మ్యాన్ స్పీక్స్ అంటే తెలియని ఒక ఎమోషన్ ఉంటుందండి మా అందరిలో. అంటే నాకు ఈ సినిమా ఇప్పటికే అయిపోదని ఒక ఫీలింగ్ ఉండేది చాలా రోజులు. అంటే వేరే సినిమాలు చేసినా మళ్ళీ బాహుబలి షూటింగ్కి వెళ్తాం. సో అలా 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాను. మొన్న అంటే డబ్బింగ్ అయిపోయింది అన్నారండి ఒకరోజు. అంటే షూటింగ్లో మధ్యలో యాక్చువల్లీ 3 times నాకు ర్యాప్ పార్టీ అని ఇచ్చారు. అయిపోయింది ఇంకా షూటింగ్ వెళ్ళిపోవచ్చాను, వెళ్ళిపోయా. లేదు అదే ఆ షాట్లు ఇంకా మిగిలిన మళ్ళీ రమ్మన్నారు. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చాను. సరే నీ గడ్డం మళ్ళీ పెంచుకో, 1 నెల తర్వాత రా మళ్ళీ అన్నారు. సో అలా ఈ సినిమా ఎప్పటికీ అవ్వదు అని హ్యూమర్లెస్గా అనుకుంటూ ఉండేవాళ్ళం. బట్ రియల్గా అది అయిపోయినప్పుడు అంటే అందరిలో తెలియని ఒక బాధ వచ్చిందండి. అంటే బికాజ్ అంటే 5 years ఎప్పుడు ఒక సినిమా సెట్లో ఎవరికి అలాంటి ఒక అనుభూతి అయితే కలగదండి. 5 సంవత్సరాలు ఇంతమంది కలిసి ఉండి ఇంత భారీ సినిమా అనేది ఎప్పుడు ఎవరు చేయరేమో, చేస్తే చాలా మంచిదండి. అంటే బికాజ్ యూ కెన్ రియలీ క్రియేట్ వండర్స్ అండి. అండ్ ఆల్ క్రెడిట్ టు దిస్ మ్యాన్ హూస్ హెల్డ్ అస్. అండ్ ఆయన ఎనర్జీ నుంచి మేము అందరం ఫీడ్ ఆఫ్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు వీ వర్ ఏబుల్ టు డూ దిస్ అండి. దట్స్ రియలీ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. డెఫినెట్లీ హోల్ నేషన్ హ్యాస్ టు క్లాప్ ఫర్ హిమ్. వితౌట్ డౌట్. ఆ డ్రీమ్ ఏంటి, ఆ ఓపిక. నాకు ఒక ఐడియా అనిపించింది. అంటే ఐమాక్స్ స్క్రీన్ మీద నార్మల్ గానే పెద్ద పెద్ద కట్అవుట్లు, యూనో మాకు లార్జర్ దాన్ లైఫ్స్ అవన్నీ. అంటే ఒక రానా, ప్రభాస్, ఇలా అందరూ ఇంత వీళ్ళందరినీ దాంతో ఒక ఐమాక్స్ స్క్రీన్ మీద దాని నుంచి చూస్తుంటే అరే రే 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 ఆహా, మమ్మల్ని అందరినీ తలెత్తుకునే ఇలా చేశారా మీరు అనుకునేవాడిని. నేను ప్లాన్ చేశాను, మా లాంటి కట్అవుట్ల కోసం మా హైట్కి సరిపడే బాహుబలి టీం ఉంటే ఎలా ఉంటుంది అనిపించింది. నిజంగా ఉండాలి కదా సార్, ఉండాలి. మేము చూడడానికి బాగుంది. అందుకని నా సైన్యంలోంచి ఒక చిన్నపాటి బాహుబలి టీం ని తయారు చేశాను. సో అందులో మీరు కాలకే లేకపోతే ఏంటి? ఐ యామ్ శోభు యార్లగడ్డ. ఓకే. ఆర్కా మీడియాలో కేటీయూసీ మీడియా. ఓకే. సో వాళ్ళు మీ ముందు ప్రవేశపెడతారు ప్లీజ్. రైట్. బుల్లి బాలయ్య బాబు, బుల్లి జగపతి బాబు వచ్చి సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఆ మాట అంటుంటేనే డైలాగులన్నీ. సో మా గ్యాంగ్ అనమాట, నా టీం వాళ్ళంతా వెరీ క్యూట్ గ్యాంగ్. అండ్ అలాగే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు చాలా సార్లు చాలా మంది మీకు క్వశ్చన్లు వేస్తారు, మూవీ ప్రమోషన్ అవ్వచ్చు, చాలా చోట్ల కొనేసి. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను మీకు, అండ్ ఇక్కడ బాక్స్ లో నెంబర్స్ ఉంటాయి. సెలెక్ట్ నెంబర్, ఆ నెంబర్ వెనకాల ఏ యాక్టర్ వస్తే ఆ యాక్టర్ కి క్వశ్చన్ ని రిలీజ్ చేసి మీరు ఆన్సర్ చెప్తారు. ఓకే, రెడీయా? ఓకే, సో లెట్స్ సీ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నేను తీసేచ్చా? నాన్ స్టాప్ గా 3 కాంప్లిమెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చే యాక్టర్ కి. సో నెంబర్స్ ప్లీజ్. సెలెక్ట్ నెంబర్ 6 నెంబర్. ఏ యాక్టర్? సమంత. ఆఫ్ కోర్స్ వెరీ ప్రిటీ, అందరికీ తెలుసు. రెండోది వెరీ జనరస్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్, ఎక్సలెంట్ యాక్ట్రెస్. అంటే జగపతి బాబు గారి ఉద్దేశంలో మిగతా వాళ్ళు ఎవరిలో లేని క్వాలిటీస్ సమంతలో ఉన్న క్వాలిటీస్ ఈ 3 అని చెప్తున్నారు, అంతే కదా సార్? ప్రస్తుతం నాకు చూపించింది వచ్చి సమంత. ఓకే, అందరినీ చూపిస్తే అప్పుడు సెలెక్ట్ చేస్తే అనొచ్చు. ఇరికిద్దాం ట్రై చేస్తున్నాను, మీరేం టెన్షన్ పడకుండా ఇరికిచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద నెక్స్ట్ పిక్చర్ మీరు సజెస్ట్ ఎ రీమేక్ ఆఫ్ యువర్ మూవీ. ఏ మూవీ? 10. రైట్, 10. సాయిధరం తేజ్, మీ మూవీస్ లో తను ఏది రీమేక్ చేయొచ్చు? అంతఃపురం. ఎందుకు సార్? ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు గెటప్ చూస్తుంటే తెలుస్తుంది ఒకటి, రెండోది ఆ వైల్డ్నెస్, ఆ క్రేజీనెస్, ఆ వైల్డ్నెస్ వర్కౌట్ అవుతుంది.
థ్యాంక్ యూ. సో హౌ వాజ్ ఇట్ మీరు వర్క్ చేయడం పిల్ల నువ్వు లేని జీవితం అండ్ విన్నర్? Very down to earth, very sweet kid. And see, always is like laughing and laughing. నవ్వుతూనే ఉంటాడు, నవ్వటం కూడా ఒక 5-6 నిమిషాలు నవ్వుతాడు, టేకుల్లో కూడా నవ్వుతూనే ఉంటాడు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్. నెక్స్ట్ వచ్చే పిక్చర్ వాళ్ళ లైఫ్ లో ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు? వన్ చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దెమ్. వెరీ డిఫికల్ట్. నేను ఎవరిని చెప్తాను మధ్యలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఐ సపోజ్ విల్ ట్రై. ఓకే, ఐఎమ్ Yeah. నాట్ ప్రామిసింగ్ 7. ఓకే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఫేవరెట్. ఎందుకో తారక్ అనుకున్నా వస్తాడు అని. నాన్నకు ప్రేమతో ఏమి నథింగ్, అసలు ఏమి చేంజ్ చేయకూడదు. మై తమ్ముడు ఇస్ టూ గుడ్. దేర్ నథింగ్. అంటే ఉండే ఒక సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ నాన్నక ప్రేమతో ఒప్పేసుకుని సినిమా షూటింగ్ కూడా ఒక రోజు అయిపోయింది. సుకుమార్ ఏదో చెప్తా ఉంటాడు, మనకి ఎక్కువ అర్థం కాదు. సో సుకుమార్ ఒక సీన్ చెప్పగానే చాలు సుక్కు నువ్వు బాగా తీస్తావని తెలుసు, నువ్వు కథ అవసరం లేదు అని నేను వినలా. మనాడు దిగాడు ఇండియా నుంచి. దిగి రాగానే బాబు కథ చెప్తానని చెప్పి కూర్చుని, ఆ ఎదవ బాబు ఎంత ఎదవంటే నన్నే ఆ క్యారెక్టర్ గురించి చెప్పేపాటి ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారా బాబు, నేను ఇప్పుడు లండన్ లో ఉన్నాను, కమిట్ అయిపోయాను, ఎట్టా పారిపోవాలి ఈ సినిమా నుంచి అని ఇన్ని స్కీములు వేసా. దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నెక్స్ట్ డే యాక్చువల్ అయిపోయా. సుకుమార్ డిసప్పాయింటెడ్, నేను డిసప్పాయింటెడ్. ఏం చేద్దామని సరే ఓ ఫ్రెండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేస్తే, నోరు మూసుకుని చెయ్యి ఒప్పుకున్నావు, నీ బెస్ట్ చెయ్యి అంటే దట్స్ హౌ నాన్నక ప్రేమతో వర్క్ అవుట్. అండ్ ఇట్ డస్ వండర్స్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి ఇందాకట్లాగే కొంచెం ట్విస్ట్. వన్ క్వాలిటీ యూ విష్ టు గివ్ ఆర్ షేర్. మీదో ఉన్న క్వాలిటీ వాళ్ళకి ఇద్దాం. ఓకే, నెంబర్ ప్లీజ్. అంటే వాళ్ళకి లేదన్నట్టుగా. అమ్మా ఆ క్వశ్చన్ అంత ఎతికారైనా. 11. రామ్ చరణ్. ఇది చేయబోతున్నాను సినిమా Yes. దాంతో సుకుమార్ది. ఐ విల్ జస్ట్ గివ్ మై లవ్ టు హిమ్. ఇది స్వీట్ హార్ట్. Yeah. డెఫినెట్లీ అండ్ వెరీ సూన్. యా, కాంబినేషన్ కావలేదు, బట్ ఎక్కడికి వెళ్ళినా వీ హ్యాడ్ లిటిల్ టైం అయినా క్వాలిటీ టైం వీ హ్యాడ్. దట్స్ ఆసమ్. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. సో ఆయన స్వీటు, మీరు డబల్ స్వీటు. నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఇదంతా ప్యాంపరింగ్. విచ్ ఆఫ్ యువర్ కో ఆర్టిస్ట్ రిజంబుల్స్ దిస్ న్యూ జనరేషన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్? అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిక్చర్ ఏదైతే ఉందో వాళ్ళు మీరు అప్పటి మీ కో ఆర్టిస్టులతో ఎవరితో మ్యాచ్ అవుతారు? నెంబర్ 12. రకుల్ ప్రీత్ సింగ్. మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్ లో మీ హీరోయిన్స్ లో ఎవరు? ఏమని? ప్రియమణి. ఎనర్జీ ఇప్పుడు ఆడు అసలు మామూలుగా ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు. అండ్ దిస్ గర్ల్ ఇస్ అన్బిలీవబుల్ ఎనర్జీ. ఇది బండిల్ ఆఫ్ జాయ్ అంటారో ఏమంటారో తెలియదు. ఎంత షూటింగ్ నుంచి వచ్చినా 1 hour నాట్ అ మినిట్ గ్యాప్ తో మినిమం చేస్తానే ఉంటుంది. ఒక వైల్డ్ గా చేసేస్తుంది, మొత్తం ఎంతో తడిసిపోయి ఉంటుంది. ఎవ్రీ డే షీ ఎంజాయ్స్ వర్కింగ్ అవుట్, షీ ఎంజాయ్స్ ఫుడ్. బాగా తింటుంది, బాగా వర్కౌట్ చేస్తుంది, ఫిట్ గా ఉంటుంది, ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సో ఇప్పుడున్న అందరు యాక్టర్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కదానికే ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంది అని అంటున్న జగపతి బాబు గారు. రాసుకోండి రా. అందరికంటే ఉంది డెఫినెట్ గా. అందరికంటే ఉంది. అరే ఇది కూడా యాడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ లో రేపు ఉంటుంది సార్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. వన్ థింగ్ హీ ఆర్ షీ షుడ్ చేంజ్. నెంబర్ 5. గుడ్ వన్. వన్ థింగ్ హీ షుడ్ చేంజ్. మూడ్ స్వింగ్స్. తొందరగా మూడ్ మారిపోతుంది. నాకు ఇక్కడ ఎవరు ఒకళ్ళు నచ్చపోయినా మూడు మారిపోతుంది. సార్ ఇప్పుడు పరిస్థితి ఓకే బాగుంది. ఇప్పుడు ఓకేగా? బాగుంది, చక్కగా ఉంది. ఓకే అమ్మయ్య. అరే మీరే మామూలు నవ్వుతూ ఉండండి అందరూ. జాగ్రత్త. రెండోది విపరీతమైన మతి మరుపు. అంటే మనుషులు గుర్తుండరు, పేర్లు గుర్తుండరు. సార్ ప్రదీప్ ఓకే. అయ్యయ్యో. మూడోది అసలు జాగ్రఫీ డైరెక్షన్స్ తెలియదు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నా ఇంటికి వెళ్ళలేను. నాకు అది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సంబంధం లేదు అసలు. అంతా మందే జగమంతా కుటుంబం. జగవంత. సూపర్ ఆన్సర్స్. ఎస్, వెల్ ప్లేడ్. ఓకే, సో యాక్టింగ్ ఏదైనా హోంవర్క్ కానీ రిసెర్చ్ కానీ ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్కి మీరు ప్లే చేయాల్సి వచ్చిందా? లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు నేను ఎలా యాక్ట్ చేస్తాను నాకు తెలియదు. నా యాక్టింగ్ నాకు తెలియదు. అప్పుడు ఆ మూమెంట్లో ఏం ఫీల్ అయితే అది చేసేస్తాను. జనరల్గా మళ్ళీ రీటేక్లో వచ్చినప్పుడు బాగుంది ఇంకా అదే చేయండి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకంటే ఇంకోటి చేస్తాను, అది మారిపోతా ఉంటుంది, ఒకే ఇది అనేది ఉండదు. నంబర్ 1. నంబర్ 2, డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్ ప్రాపర్గా ఉంటే మనం ఏం చేయవలసిన లేదు, వాళ్ళు చెప్పింది చేస్తే చాలు.